క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఏం జరుగుతుంది? ఇది ఈరోజు మన బైబిల్లో నుండి నేర్చుకుందాం. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఏం జరుగుతుంది? దేవుని పిల్లరా, ఈరోజు ఈ ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు ఎవరికి వారుగా చక్కగా బ్రతుకుతున్నారు, తింటున్నారు, త్రాగుతున్నారు, పొలానికి వెళ్ళి పని చేసుకుంటున్నారు, పని చేసుకొని కష్టపడి కుటుంబాన్ని పోషించలేని వాళ్ళు దొంగలుగా మారి దొంగతనాలు చేస్తున్నారు, వ్యభిచారాలు చేస్తున్నారు, నరహత్యలు చేస్తున్నారు, ఆస్తుల కోసం చంపుకుంటున్నారు, అధికారాల కోసం చంపుకుంటున్నారు, దోపిడీలు, దొంగతనాలు, మోసాలు, ఎవరికి నచ్చిన మార్గంలో వాళ్ళు బ్రతుకుతున్నారు. రోజు సొసైటీని చూస్తున్నప్పుడు నాకు ఇష్టం అని చేస్తాను. ఎవరి స్వార్థం వాళ్ళది, ఎవరి జీవితం వాళ్ళది, ఎవరి నేరాలు వాళ్ళవి, ఎవరి పాపాలు వాళ్ళవి. ఈ సొసైటీకి ఒక విషయం తెలీదు. ఏంటి ఆ విషయం అంటే, నువ్వు భూమి మీద నువ్వు చేస్తున్న ప్రతి పనికి లెక్క చెప్పాలన్న సంగతి తెలీదు. ప్రతి మాట, నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాటకి లెక్క చెప్పాలని తెలీదు. జీవితం ఒక ఆయన ఇచ్చారు, ఆయనే దేవుడు, పరమందు ఉన్నాడు, ఈ భూమి మీద ఉన్న మనుషులందరికీ తండ్రి. జీవితం ఇచ్చిన ఆయన ఈ జీవితాన్ని నువ్వు అనుభవించడానికి అవసరమైన ఈ ప్రకృతిని కలిగించి నువ్వు బ్రతుకుండడానికి అవసరమైన గాలి, నీరు, ఆహారం, పంచభూతాలన్నిటినీ నీ కోసం తయారు చేసి వాటిని నడిపించడానికి కష్టపడుతున్నాడు. ఆయన కష్టంతో నువ్వు బ్రతుకుతున్నావు. ఆయన కష్టపడబట్టి నీకు వర్షాలు, ఆయన కష్టపడబట్టి నీకు తిండి, ఆయన కష్టపడబట్టి నీకు గాలి, ఆయన కష్టపడబట్టి నీకు నీళ్లు. అంటే ఆయన కష్టపడితే భూమి మీద మనిషి బ్రతుకుతున్నాడు. కానీ బ్రతుకుతున్న మనిషి నేను ఆయన వలన బ్రతుకుతున్నాను అన్న సంగతి తెలీదు. నన్ను ఆయన బ్రతికిస్తున్నాడు అన్న సంగతి తెలీదు. పోనీ నువ్వు పట్టించుకోక, దేవుడెవరో తెలియక నువ్వు పాపాలు చేసి నేరాలు చేస్తే నీ పాపాలు కడగడానికి తన జ్యేష్ఠ కుమారుడు యేసుక్రీస్తుల వారిని లోకానికి పంపాడు. ఆయన శిలువ యాగంతో ఆయన రక్తాన్నంతా కార్చటం వలన అప్పటి వరకు మనిషి చేసిన పాపాలన్నిటికీ కూడా పాప క్షమాపణ అనేది అనుగ్రహించాడు. పాపాలు కడుక్కోండి, పరిశుద్ధంగా బ్రతకండి, పవిత్రంగా బ్రతకండి అన్నాడు. కానీ మనిషి దేవుడి మాటలకి మతం అన్న ముద్ర వేసి నా ఇష్ట ప్రకారం నేను బ్రతుకుతాను, నాకు ఇష్టమైంది నేను చేస్తాను, అన్యాయాలు చేస్తాను, అక్రమాలు చేస్తాను అంటూ దేవుడు పెట్టిన విధి, నీతిగా, న్యాయంగా, యథార్థంగా బ్రతకాలి అన్న విధికి ఆపోజిట్గా, వ్యతిరేకంగా పాపాలు చేసుకుంటూ, నేరాలు చేసుకుంటూ మనిషి బ్రతుకుతున్నాడు. నేరాలు చేసి కొన్ని సందర్భాల్లో తనకున్న అధికారాన్ని, డబ్బును ఉపయోగించి చేసిన నేరాల నుండి తప్పించుకుంటున్నాడు. అంటే చట్టాలు, లోక సంబంధమైన చట్టాలు మనుషుల్ని ఏం చేయలేకపోతున్నాయి. లోక సంబంధమైన చట్టాలు మనుషుల్ని భయభ్రాంతులకు గురి చేసి ఆపలేకపోతున్నాయి. పిల్లల్ని సౌండ్ చేయను. అంటే లోక చట్టాలకు కూడా, లోకంలో ఉన్న చట్టాల వలన వచ్చే శిక్షలకు కూడా మనిషి భయపడలేదండి. ఏమంటే ఒకప్పుడు మీకు తెలియంది కాదు, పోలీసు వాళ్ళు ఊరికి వచ్చారంటే భయం వేసేదండి. ఒకప్పుడు పోలీసు వాళ్ళు అంటే భయం, పోలీస్ స్టేషన్ అంటే భయం. ఏమంటే ఇప్పుడు పోలీసు వాళ్ళన్నా, పోలీస్ స్టేషన్లన్నా, కోర్టులన్నా మనిషికి భయం ఉందంటారా? మీరు చెప్పండి, భయం ఉందా? భయం లేదు, అస్సలు లేదు. తెలుసా, అస్సలు భయపడలేదు. ఇప్పుడు కోర్టు, జైలు, పోలీస్ భయం లేదు. వేస్తారు, 4 రోజులు వెళ్ళి వస్తాను అంటున్నాడు. ఏదో అత్తారింటికి వెళ్ళి వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. కోర్టు అండి, జైలు అంటే అత్తారు ఇల్లా తయారైంది. మనిషికి భయం లేదండి. ఏ భయం లేదంటే
ఏ భయం లేదు. కోర్టులంటే భయం లేదు, చట్టాలంటే భయం లేదు, శిక్షలంటే భయం లేదు. నేను చేస్తున్నది పాపమేమో, ఈ పాపం వల్ల నా జీవితం ఏమైనా నాశనం అయిపోతుందేమో, నా కుటుంబం ఏమైనా శాపానికి లోనవుతుందేమో, నేను చేస్తున్నది పాపం కదా. ఎవరికి రండి, నేను చేస్తున్నది తప్పు గనక నాకు శిక్ష వస్తుందేమోనన్న భయం లేదు. ఒక వీడియో చూపిస్తాను నాన్న, వీడియో చూపించు. ఒకడండి, నాకు తెలుసండి, ఒక 30 సంవత్సరాల లోపే ఉంటాడు. ఆస్తి గొడవలు వచ్చి సొంత పెద్దమ్మని కత్తితో నరికేసిరండి, బొండాల కత్తితో నరికేసి, ఆవిడని ముక్కల కింద నరికేసి తల కట్ చేసేసి బాడీ నుంచి అదే కత్తట్టుకుని పోలీస్ స్టేషన్కి వచ్చేసాడు. పోలీసు వాళ్ళ ముందుకి కత్తి అలాగే విసిరాడు, వాళ్ళ ముందు వేసేసి అలాగే విసిరేసి అంటున్నాడు, కత్తి చంపేశాను నేను. ఎవరినరా చంపావంటే, మా పెద్దమ్మని చంపేశాను ఆస్తి కోసం, పలానా గుడి దగ్గర ఉంది, ఇదిగో కత్తి, నేనే నరికాను, వేసుకోండి లోపల అంటున్నాడు. అంటే పోలీసులు అంటే భయం లేదా? లేదు. మీకు చూపిస్తాను చూడండి, అదో చూడండి, వాడు ఎలా వస్తున్నాడు చూడండి. ఏదో పాపం పొలానికి వెళ్ళి కష్టపడి పనిచేసి బొండాలు నరుకున్నాడు, వస్తున్నాడు పోలీస్ స్టేషన్కి. అదిగో చూడండి, అదిగో కత్తి పెట్టాడు అక్కడ. సౌండ్ పెట్టినా వాడు ఏం మాట్లాడుతున్నాడు వినిపించండి. సౌండ్ అతను మాట్లాడతాడు. చచ్చిపోయిందని తలగా తీసిన అంటున్నాడు. చూసారండి, నేను మాట్లాడుతానండి. వీడికి పోలీసు వాళ్ళు అంటే భయం ఉందా? చట్టాలంటే భయం ఉందా? శిక్షలంటే భయం ఉందా? ఏమంటే వీడైనా ఇలాంటి వాళ్ళు రోజుకు ఒకరు కనపడుతున్నారా న్యూస్లో? మనకి చెప్పండి. రోజుకు ఒక న్యూస్ వస్తుంది. మొన్న ఈ మధ్యకాలం నేను మరీ అసలు ఆశ్చర్యపోయిన, మనుషులు ఎంత దారుణంగా ఉంటున్నారు ఏంటని నాకు అర్థం కావట్లేదండి. ఒక హోటల్ దగ్గర టిఫిన్ చేస్తున్నారు. టిఫిన్ చేస్తున్నప్పుడు 2 పూరి ఆర్డర్ ఇచ్చారండి. పూరి ఆర్డర్ ఇస్తే పూరీలు వేస్తారు కదా, వేడివేడిగా వేసి ఆ పొంగిన పూరి అట్టుకొచ్చి ప్లేట్లో వేస్తూ ఉంటారు హోటల్ వాళ్ళు, వేడివేడిగా ఇవ్వాలి అని. 2 ఆర్డర్ ఇచ్చారండి. పూరీల కోసం 2 నిలబడ్డారు. ఆవిడ వేసింది ఒక దాంట్లో వేసింది. ఒక దాంట్లో వేస్తే వీడు కుదరదు, నాకేయాలి ఆ పూరి అన్నాడు. అతను అన్నాడు, నాకు లేట్ అవుతుంది, నాకే ముందేసి అన్నాడు. ఇంతకీ పూరి దగ్గర గొడవ అండి వీళ్ళిద్దరికి. హోటల్ దగ్గర పూరి కోసం గొడవలు ఆడుకునండి. వీడు బొడ్లో కత్తి పెట్టుకుని వచ్చాడండి. ఆ పూరి గొడవ కోసం బొడ్లో ఉన్న కత్తి తీసి అవతలని పొడి చేశాడు. నడి రోడ్డు మీద అందరూ చూస్తుండగా పొడిచి 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 చంపి బండి వేసుకుని వెళ్ళిపోతున్నాడు. అసలు మనుషుల, రాక్షసుల భయం లేదా అంటే, ఏ భయం లేదు మనిషికి. భయం లేదు. జాగ్రత్తగా వినండి, భయం లేదు. నేను ఈ దోపిడీ చేస్తున్నాను కదా, నేను ఈ మోసం చేస్తున్నాను కదా, దీనికి, ఈ పాపానికి, లేదా నేను చేస్తున్న ఈ భయంకరమైన నేరానికి నాకు ఎవరైనా శిక్ష వేస్తారేమో అన్న భయం లేదండి. మనిషికి భయం లేదు. దేవుడు భయం అంటారా? ఎప్పుడో వదిలేసింది లోకం. కనీసం నన్ను పోలీసు వాళ్ళు పట్టుకుంటారు, జైల్లో వేస్తారు, శిక్షలు వేస్తారు, ఎవరికి భయం లేదండి. ఎవరికి భయం లేదు. మనిషి భయపడకపోవడానికి కారణం ఏంటంటే, నేను ఈరోజు చెప్తాను, జాగ్రత్తగా వినాలి. మనిషి ఎందుకు భయపడటం లేదంటే, నా జీవితం నా ఇష్టానుసారం నేను బతికేస్తాను, చంపేస్తాను, నరికేస్తాను, ఆ వ్యభిచారాలు చేస్తాను, ఎవడొకడు మోసం చేస్తాను, నా ఇష్టానుసారం బ్రతుకుతాను, నన్ను ఎవడేం చేస్తాడులే అనుకుంటున్నారు. కాదు. ఒక ఆయన ఉన్నాడు, జీవితం ఇచ్చాడు ఆయన, తల్లి గర్భంలో దేహాన్ని కట్టాడు ఆయన. ఈ భూమి మీద ఆ దేహం 60-70 ఏళ్ళు బ్రతకడానికి అవసరమైన ఈ ప్రకృతిని అంతా కలిగించి నడిపిస్తున్న మహాశక్తి, కంటికి కనిపించిన మహాశక్తి దేవుడు ఉన్నాడు. ఆయన ఇచ్చిన జీవితాలు ఇవన్నీ. జీవితాలు ఇచ్చిన ఆయన ఈ జీవితపు లెక్కలు అడుగుతాడు. ఎప్పుడు అడుగుతాడు తెలుసా? చచ్చిన మరుక్షణం చేతులు కట్టుకుని ఆయన ముందు నిలబడి, భూమి మీద మనిషి చేసిన ప్రతి నేరానికి, ప్రతి పాపానికి ఆయనకు లెక్కలు అప్పచెప్పాలి. నమ్మలేదా? ఈరోజు నేను చెప్తున్న ప్రసంగం కనుక నమ్మలేదా? వాడు చచ్చిన తర్వాత ఖచ్చితంగా నేను చెప్తున్నవన్నీ చూస్తాడు. కల్లారా చూస్తాడు చచ్చిపోయిన వెంటనే. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా ఒక విషయాన్ని చెప్పేటప్పుడు
దాన్ని ఆధారాలతో నిరూపించి చూపిస్తాడు, ఆధారాలతో చూపిస్తాడు, ఆధారంతో. ఇదిగో ఎవిడెన్స్, ఇలా జరుగుతుంది అనడానికి ఇదిగో నాయన ఎవిడెన్స్ అని ఆధారం ముందు పెట్టి మాట్లాడతాడు దేవుడు ఎప్పుడు కూడా. మనిషి చచ్చిపోయిన తర్వాత దేవుడికి లెక్కలు అప్పచెప్పాలి. తిన్న తిండికి లెక్క, పీల్చిన గాలికి లెక్క, మాట్లాడిన మాటలకు లెక్క, చేతులతో చేసిన చేష్టలకు లెక్క, కాళ్ళతో చేసిన నడకలకు లెక్క. ప్రతి దానికి మనిషి దేవునికి లెక్కలు చెప్పాలి. నీ ఇష్టం కాదు నీ జీవితం. నీ ఇష్టానుసారం నువ్వు బ్రతికేస్తానంటే జీవితం నువ్వు తెచ్చుకున్నది కాదు. అసలు నీకు జీవితం అంటూ ఇచ్చింది, నీకు జీవితం వచ్చేంత వరకు నీకు తెలీదు. అసలు ఈ లోకం అంటూ ఒకటి ఉందని, ఈ లోకానికి దేవుడు నిన్ను పంపేంత వరకు నీకు తెలీదు. ఈ లోకంలో నుంచి నువ్వు వెళ్ళిపోతే, చచ్చిపోయి వెళ్ళిపోతేనే తప్ప దేవుడు కట్టిన మరొక లోకం, పాతాళం, అగ్నిగుండం, ఆరని అగ్నితో మండిపోతున్న ఒక మహాలోకం నీ కోసం మరణం తర్వాత ఎదురు చూస్తుందని నువ్వు చచ్చిపోతే కానీ తెలీదు. పుడితే కానీ ఈ లోకాన్ని చూడలేదు, పుడితే కానీ ఈ లోకం ఉందని తెలీదు, చచ్చిపోతే కానీ ఆ అగ్నిగుండం ఉందని తెలియదండి మనిషికి. మనిషి బ్రతకుండగా ఎందుకు మారడు? మనిషి బ్రతకుండగా వద్దునైనా పాపాలు నేరాలు భక్తిగా బ్రతకరా, పరిశుద్ధంగా చక్కగా సంఘంలో ఉండరా, బైబిల్ పట్టుకుని తిరగరా, పరిశుద్ధంగా బ్రతకరా అంటే ఎందుకు రాడంటే, నేను చచ్చిపోయిన తర్వాత అగ్నిగుండం అంటున్నారండి, ఎవడ చూసేచ్చాడండి అంటారు అంతే. చూద్దు కానీ అంత తొందర ఎందుకు? ఎందుకంటే అది వన్ వే కదా, వెళ్ళటం తప్ప రావటం ఉండదు. నువ్వు త్వరపడి వెళ్ళిపోయినా అది వన్ వే, వెళ్ళటం తప్ప మళ్ళీ రిటర్న్ రావడం అనేది ఉండదు. అందుకు దేవుడు కరుణించి వెళ్ళిపోయినాడు వల్ల తిరిగి రాడురా అగ్నిలో పడిపోతేనని ఇలాంటి సభలు పెట్టో, ఒక సేవకుడిని పుట్టించో, ఏమని మీ దగ్గర గ్రామాల్లో సువార్తను వినిపించో, మిమ్మల్ని రక్షించుకోవడానికి, ఆ పాపాలు వద్దు అని మీతో మాన్పించటానికి దేవుడు సకల ప్రయత్నాలు చేస్తున్నాడు నీ ఆత్మను కాపాడడానికి, నువ్వు అగ్నిగుండంలో జారిపోకుండా నిన్ను రక్షించడానికి. బైబిల్లో మాట చూపిస్తాను నేను. జీవితం మనం అనుకున్నంత ఈజీ కాదు. చచ్చిపోయిన తర్వాత ఇక్కడ ఉన్నట్టుగా ఏమంటే హాయిగా ఆనందంగా జీవితం మాత్రం ఉండదు. చనిపోయిన తర్వాత జీవితం ఇచ్చిన ఆయన నిన్ను లెక్క అడుగుతాడు చచ్చిపోయిన తర్వాత. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం తీయండి, బైబిల్లో రాసుకోవాలి జాగ్రత్తగా. నేను చెప్పేవన్నీ రాసుకోవాలి. బైబిల్లో మీరు అలా ఉంటున్నాయో లేదో చూసుకోవాలి. చూసుకొని అనేక మందికి చెప్పాలి. మీరు మారాలి. ఈ ప్రతి మాట దేవుడు రాయించిన మాట కనుక మీరు నమ్మాలి విశ్వాసంతో. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం అండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు, మనము ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో. చూసారా, అది అండర్లైన్ చేసుకోండి. మనము ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో. నీ జీవితపు లెక్కలు చెప్పాలి ఒక ఆయనకి. తినడానికి త్రాగడానికి పుట్టామనుకుని కొందరు బతికేస్తున్నారు లోకంలో పడి. పుట్టించిన దేవుడి దగ్గరికి రారు, దేవుడి సన్నిధికి రారు, దేవుడి మాటలు వినరు, దేవుడి కోసం బ్రతకరు, దేవుడి వాక్యం చదువుకోరు, దేవుడికి ప్రార్థన చేయరు. దేవుడు అనగానే మాకు ఎందుకులేండి అంటారు. కొంతమంది అలా బతికేస్తున్నారు లోకంలో, సుఖిస్తూ తింటూ త్రాగుతూ ఆనందిస్తూ. మరికొంతమంది ఏమో నేరాలు చేసుకుంటూ పాపాలు చేసుకుంటూ కొంతమంది బతికేస్తున్నారు. చూపించాను కదా, నరికేశాను అంటున్నాడు. ఏదో దర్జాగా ఆడు ఎంత ధైర్యంగా చెప్పుకున్నాడు చూసారండి. సొంత తల్లి సమానం అండి, పెద్దమ్మను చంపేసి అంత ధైర్యంగా పోలీసుల దగ్గరకు వచ్చి చంపేశాను అంటున్నాడు చూసారా. అంటే పోలీస్ స్టేషన్ నేను ఏం చేయలేకపోవచ్చు, మహా అంటే కొద్దిగా లోపలెడితే బండి బాగా వదిలేస్తే అదే వాడు ఏమనుకుంటాడంటే లోపలేస్తారు. ఆ లోపలేస్తే ఏముంటుంది, వెళ్ళి ఓసలెక్కలు ఉంటాను, పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ పెడతారు, మధ్యాహ్నం లంచ్ పెడతారు, రాత్రి డిన్నర్ పెడతారు, అండ్ మళ్ళీ పట్టుకెళ్ళి లోపలేస్తారు జైల్లో. పడుకోవడమే కదా, బయటకు వస్తాను, ఇంకో మర్డర్ చేస్తాను, మళ్ళా వెళ్తాను. అంటే జైలు శిక్ష అనేసరికి భయం లేదు మనిషికి. అన్ని జాగ్రత్తగా వినండి. మనము ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుడు మనుషులకు వేస్తాడండి శిక్ష, వర్ణనాతీతం. అంటే ఆ శిక్ష వలన వచ్చే బాధ ఎంత తీవ్రంగా ఉంటుందో వర్ణించటానికి పదాలు లేనంత భయంకరమైన శిక్షలోనికి మనిషి వెళ్తాడు. ఏడుపు పళ్ళు కొరకటం, ఏడుపు పళ్ళు కొరకటం, ఏడుపు పళ్ళు కొరకటం. ఆ బాధ ఎంత తీవ్రంగా ఉంటుంది తెలుసండి. పాపాలు చేసి చచ్చిపోతే గనక దేవుడు వేసే శిక్ష, మరణ శిక్ష, నిత్యాగ్ని దండన ఎంతటి భయంకరంగా ఉంటుంది తెలుసండి. యేసుప్రభువు చెప్పాడు, నాయనా నా మాటలు వినండిరా, నా బ్రతుకులు మార్చుకోండి, మారు మనసు పొందండి, పాపాలు ఒప్పుకోండి, చక్కగా బాప్తీసం తీసుకోండి, పరిశుద్ధంగా మారి పవిత్రంగా బ్రతకండి. ఎందుకంటే
చచ్చిపోయావా పాపాలతో, నరకమున వారి పొరుగు చావదు, అగ్ని ఆరదు. అంటే చచ్చిపోయిన తర్వాత మనిషికి వేసే శిక్ష ఎలాంటిది అంటే ఆరని అగ్నిలో పడతాడట మనిషి. ఏమంటే మాట మీరు చాలాసార్లు చదివి ఉంటారు, మీరు ఆలోచించాలి. మనము ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆయన ముందుట నిలబడిపోయినప్పుడు, నీ లెక్కలు తీసినప్పుడు అన్ని పాపాలే ఉన్నాయనుకోండి, ఆయన ఇచ్చిన జీవితం ఆయనకు విరుద్ధంగా బ్రతికింది అనుకోండి, భూమి మీద తప్పుడు మార్గంలో తప్పుడు మాటలతో జీవితం ఇచ్చిన దేవుడికి లోబడక, కనీ పెంచిన తల్లిదండ్రులకు లోబడక, సొసైటీకి అన్యాయం చేస్తూ, సమాజానికి కీడు చేసేవాడిగా, నష్టం చేసేవాడిగా, పాపాత్ముడిగా, పొగరబోతుగా నీ జీవితం కనుక నశించిపోయింది అనుకోండి, ఆరని అగ్నిలో వేస్తారట. ఎవడో మాట్లాడుతాను, నేను బాగా వినాలి. భూమి మీద మన కళ్ళ ముందుండే అగ్ని అంతా కూడానండి ఆరిపోయే అగ్నియా, ఆరని అగ్నియా? మీరు చెప్పండి. ఆరిపోయే అగ్ని. పొయ్యిలో వంట చేస్తున్నారు, పొయ్యి మీద నీళ్ళేస్తే ఆరిపోయిద్దా? ఆరిపోయిద్ది. ఇప్పుడు మాట్లాడుతాను, ఆరిపోయే అగ్నిలో చేయి కాలింది అనుకోండి, ఎలాగుంటుంది? బాబా వీడియో పంపించు క్రాంతికి, లారీ వీడియో వేస్తాడండి, భయంకరమైన కేకలు కదండి. ఇప్పుడు ఆ వ్యక్తిని కాపాడడానికి మనం చుట్టుపక్కల ఒక 10 మంది 20 మంది ప్రయత్నం చేసి నీళ్ళో ఇసుకో ఏదో పోసేసాం అనుకోండి, అతన్ని కాల్చేస్తాను, అగ్ని ఆరిపోద్దా? ఆరదా? ఆరిపోయిద్ది. ఆరిపోయే అగ్నిలో పడితేనే మనిషి భయంకరమైన కేకలు వేస్తుంటే, నీ లెక్కలు దేవుడికి అప్పచెప్పిన దినాన్న నువ్వు గనక పాపాత్ముడిగా తేలిపోతే, నీ జీవితం నిండా పాపాలు నేరాలే గనక ఉండిపోతే, చచ్చిపోయి తర్వాత దేవుడు వేసే ఆరని అగ్ని ఎంతటి భయంకరంగా ఉంటుంది మీకు తెలుసండి. మన కళ్ళ ముందు దేవుడు మనకి ఇవన్నీ అర్థం కావాలి అని 2 అగ్గులు కూడా పెట్టాడు. ఒకటి ఆరిపోయే అగ్గి ఉంది, మనం వంట చేసుకునే అగ్ని ఆరిపోద్ది. ఆరని అగ్ని ఒకటి ఉందా? ఉంది. ఎక్కడుంది చెప్పండి? తెల్లవారుగానే వస్తాడు. ఎవరు? సూర్యుడు. ఆరిపోయే అగ్ని, ఆరని అగ్ని. ఓ బకెట్ నీళ్ళు అట్టుకుని వెళ్ళండి, ఎక్కడికి? సూర్యుడి దగ్గరికి వేయండి బకెట్. విషయం తెలుసా? ఆరటం అలాగుంచి దగ్గరికి వెళ్తే మనం పోతాం, ముందు దగ్గరికి కూడా రానివ్వడు. చాలా ప్రయత్నాలు చేశారండి శాస్త్రవేత్తలు సూర్యుడి మీదకి వెళ్ళాలని, ఎవ్వడి వల్ల అవ్వలేదండి. ఏ రాకెట్ వేసుకెళ్తే ఆ రాకెట్ కొన్ని 100 కిలోమీటర్లు 1000 కిలోమీటర్ల ముందే కరిగిపోతుంది. రాకెట్ దగ్గరికి కూడా వెళ్ళటం లేదు. అంతటి బగబగ 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 మండుతున్నాడు. ఎవరు? సూర్యుడు. ఓకే, వీడియో రెడీ చేయండి. మనం పొయ్యిలో పడిపోతేనే కేకలేస్తాం కదా, మనం పొరపాటున వెళ్ళి సూర్యులో పడిపోతే తట్టుకోగలమా? ఆ వేడికి తట్టుకోగలమా? వేసవకాలం మే నెలలో ఇంట్లో కూర్చునే కరెంట్ పోతే ఇలాగ అంటున్నావు. డైరెక్ట్గా ఆయనలో పడిపోతే, ఆరని అగ్నిలో పడిపోతే, వీడియో చూడండి, అగ్గిలా ఉంటుందండి. ఇది ఆరని అగ్ని కాదు పాపం. ఒక ఆయన అండి, డ్రైవర్ అండి, నైట్ పూట లారీ నడిపిస్తున్నాడు. లారీ నడిపిస్తూ ఎదురుగా ఆగిపోయిన లారీ ఒకటి ఉంది, చూసుకోకుండా వెళ్ళి గుద్దేశాడు. గుద్దేయంగానే ఈ నడిపిస్తున్న లారీలో మంటలు వచ్చేసేయండి. మంటలు వచ్చేసి డోర్ తీసుకొని కిందకు వచ్చేంత టైం కూడా లేదండి, మంటలు చెలరేగిపోయి కాలిపోయాడండి. కాలిపోతున్న వ్యక్తి కేకలు ఎలా వేస్తాడో చూడాలి. ప్లే సౌండ్ పెట్టిన. అది లారీ అండి, అది అవ్వండి. లోపల కొట్టుకున్నాడు చూసారా? అతను డ్రైవర్ అండి, ఆయన ఇలాగ కొట్టుకున్నాడు చూడండి. లాగాలండి మీరు బండి ఏమండి, కొత్త కాలేజీ రా వ్యాన్ ఇవన్నీ లాగుదామండి, కొత్త వ్యాన్ ఎడుతండి. లాగాలండి మీరు బండి ఏమండి, కొత్త కాలేజీ రా వ్యాన్ ఇవన్నీ లాగుదామండి, కొత్త వ్యాన్ ఎడుతండి. కాలేజ్ లాగుదామండి. అన్నా వ్యాన్ అన్నా కాలేజ్ లాగుదామన్నా, అన్నా కాలేజ్ లాగుదామన్నా, ఇలాగే అన్నా లాగుదామన్నా. బండి ఆగింది, బండి పేరండి.
అందరూ మీరు తినండి, చూడండి ట్రై చేస్తాను. చచ్చిపోయండి బాబు. రాంబాబు దిగండి, మీరు దిగండి. నీళ్ళెక్కడ బాబు, మరి అమ్మ లారీ కాలిపోతురా బాబు. రండి, కళ్ళ ముందండి. జస్ట్ లారీ లోపల అతను ఉన్నాడు, లారీ కింద వీళ్ళు ఉన్నారు అంతే. లారీలో ఒక్కసారి అలా మంటలు లేచేసరికండి లారీలో కాలిపోతున్న మనిషిని రక్షించలేకపోయారండి. కేకలు కేకలు కేకలు, లోపల ఉన్న కాలిపోతున్న వ్యక్తి కేకలు వేశాడు. కొద్దిసేపటి గడ్డ కేకలు వేసి కేకలు వేసి కేకలు వేసి అగ్గి కాల్చేసింది, ఆగిపోయాడు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కల్లారా చూసండి, వీళ్ళేస్తున్న కేకలు చూసారా, వీళ్ళేస్తున్న కేకలు చూసారా, చచ్చిపోయాడండి చచ్చిపోయాడండి చచ్చిపోయాడండి. ఏమండి, ఆరిపోయే అగ్ని. పాపం చుట్టుపక్కల కొంతమంది సాయం చేసి ఉంటే అతను కాపాడేవారు. సాయం చేయడానికి ఏమన్నా దగ్గరలో నీళ్లు ఉంటేనో ఏదైనా ఉంటే కాపాడేసేవారు. ఆరిపోయే అగ్నిలో పడిన వ్యక్తి ఇలా వేదన పడిపోతుంటే చూస్తున్న వాళ్ళకి ఇంత భయం వేస్తుంటే యేసుప్రభు చెప్పాడు కదండి, నీ పాపాలతో నువ్వు మరణిస్తే ఏ అగ్నిలో పడతావు అన్నాడు. ఆరని అగ్ని, ఆరిపోయే అగ్ని ఎలాగుంటే ఆరని అగ్ని పెట్టే వేదన బాధ ఎలాగుంటుందో ఈ రాత్రి మీరు ఆలోచించాలి. బతిమాలుతున్నాడండి దేవుడు, వద్దురా, నువ్వు తట్టుకోలేవరా, అక్కడికి వెళ్ళిపోతే చచ్చిపోయిన తర్వాత తట్టుకోలేవరా, జీవితం దేవుడిదరా, పాపాలు చేయకరా, పరిశుద్ధంగా బ్రతకరా, చచ్చిపోయిన తర్వాత నీ కోసం పాతాళం ఎదురు చూస్తుందరా అని ఎన్ని మాటలండి దేవుడు బైబిల్లో రాయించాడు. నమ్ముతారండి? నమ్ముతారా? నమ్మరు. మొదటి రాకడలో ప్రాణం పెట్టడానికి వచ్చాడు, మొదటి రాకడలో మంచివాడుగా కరుణామయుడిగా అందరిని కరుణించడానికి వచ్చాడు, అందరు పాపాలు కడగడానికి వచ్చాడు, తండ్రి ఉన్నాడు భూమి మీద ఉన్న మనుషులందరికీ అని చెప్పడానికి వచ్చాడు, ఆ తండ్రి దగ్గరికి చేర్చడానికి నేను ఒక మార్గం అన్నాడు. దాన్ని మతం అని ముద్ర వేశారు, దేవుడి దగ్గరికి రావటం లేదు, పాపాలు కడుక్కోవటం లేదు. ఇదిగో ఇలా వెళ్ళిపోయి నరకంలో పడి కాలిపోవడానికైనా సిద్ధపడుతున్నారే తప్ప మనసు మార్చుకొని. ఏమండి, దేవుడు ఏం మార్చుకోమన్నాడు అంటే మనసు మార్చుకోండి. జీవితం ఎవరిచ్చారో తెలుసుకోండి. తల్లి గర్భంలో నీ దేహాన్ని కట్టిన ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆయన తెలుసుకోండి. ఈ దేహం ఎలా వాడాలో ఆయన రాయించిన గ్రంథంలో రాయించాడు. అలాగే మీ దేహాలను వాడండి. పాపాలకు, నేరాలకు, దోషాలకు మీ దేహాలు వాడకండి. ఎందుకంటే మీరు ఎంత చదువుకున్న మాట, మనము ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని దృష్టికి కనబడని సృష్టము ఏదియో లేదు. అంటే భూమి మీద మనుషులు చేస్తున్న ప్రతి పనిని ఆయన పరిశీలిస్తున్నాడు. జీవితం ఇచ్చిన దేవుడు, ఈ జీవితం మనకు అనుగ్రహించిన దేవుడు, ఈ జీవితంలో నువ్వేం చేస్తున్నావో ప్రతి క్షణం నీ నడక, నీ పడక, నీ మాట సమస్తాన్ని పరీక్షిస్తూ సమస్తాన్ని పరిశీలిస్తూ లెక్కలు రాస్తున్నాడు. చచ్చిపోయిన వెంటనే లెక్కలు డైరీ ఓపెన్ చేస్తాడు. ఏం చేసావురా భూమి మీద నా కోసం, ఎందుకు అంత భయంకరమైన జీవితాన్ని జీవించావు భూమి మీద అని దేవుడు మనిషిని లెక్కలు అడగబోతున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక. ఏమంటే చాలా మంది అంటున్నారు ఈ మధ్యకాలంలో చచ్చిపోతామండి, చచ్చిపోతే ఏమవుతుంది? మీరు చూసారా ఈ మధ్యకాలంలో రీల్స్ పిచ్చి, ఇన్స్టాగ్రామ్లో కనపడాలి, ఏమంటే యూట్యూబ్లో కనపడాలి, ఫేస్బుక్లో కనపడాలి అని ట్రైన్ల ముందు సెల్ఫీలు తీసుకుంటున్నారు. చూసారా? ఆ ట్రైన్ గురించి చచ్చిపోయారు చాలామంది. ఏమంటే మొన్న ఒక మధ్యకాలం మరీ దారుణం అంటే వాడు కొండెక్కాడండి సెల్ఫీ తీసుకోవడానికి. కొండెక్కిలా సెల్ఫీ తీసుకున్నాడని ఒక కాలు జారింది అంటే అందులో పోయాడండి, లోయలోకి చచ్చిపోయాడు. అసలు చావంటే భయం లేదు, పోలీసులు అంటే భయం లేదు. అంటే ఏమనుకుంటున్నారంటే ఏముందలే ఈ జీవితం అయిపోద్ది కదా అనుకుంటున్నారు. అవదో. భూమి మీద నువ్వు చేసిన ప్రతి పనికి చచ్చిన తర్వాత లెక్క చెప్పాలి. భూమి మీద నిన్ను ఎవడ అడగటం లేదులే, నన్నేం చేస్తారు, అమ్మ నాన్నలు ఎప్పుడో వదిలేశారు నన్ను, ఏమన్నా ఎలాగ గ్రామంలో ఉన్న పెద్దలా నేను వాళ్ళ మాట విన్నాం, పోలీసులా మాట విన్నాం,
స్కూల్లో మాస్టరు పాఠాలు చెప్పే మాస్టరా, అతని మాట విన్నాం, నేను ఎవడ మాట విన్నాను, నేను మోనార్క్, నన్ను ఎవడ ఏం చేయడంటే చచ్చిపోయిన తర్వాత ఏం జరుగుతుంది ఇప్పుడు బైబిల్ చూపిస్తాను నేను. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం చదవండి బైబిల్లో. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం చూడండి. మనుష్యులు ఒక్కసారే మృతి పొందవలెను అంటే మనుషులకి చావు ఎన్నిసార్లు వస్తుందట? ఒక్కసారే. అంటే జీవితం ఎన్ని జీవితాలు ఇప్పుడు? ఒకటే జీవితం, ఒకటే జన్మ, ఒకటే చావు, ఒకటేనండి జీవితం. చాలామంది ఏమనుకుంటున్నారంటే, మొన్న మధ్యకాలంలో వార్త చదివానండి, ఇద్దరు యవ్వన పిల్లలండి, 16 సంవత్సరాలు ఒకరికి, 17 సంవత్సరాలు ఒకరికి, లేదా 17, 18, ఇద్దరు చిన్నపిల్లలే, బాగా చిన్నపిల్లలే. 17, 18 సంవత్సరాల కంటే ఇంటర్మీడియట్కి పంపిస్తే ప్రేమ అట వాళ్ళిద్దరికి. మేమిద్దరం ప్రేమించుకున్నామని వచ్చారు ఇంటికి అయ్యగారు అమ్మగారు. పెద్దోళ్ళు అన్నారు, ఒరే మీ వయసు ఏంటి, మీరు మాట్లాడుతున్న మాటలేంటి, మీరు చదువుకోవడానికి కదరా పంపించాము, ప్రేమ అంటున్నారు ఏంటి, ప్రేమ లేదు పెళ్లి లేదు, శుభ్రం చదువుకోండి మీరు తర్వాత చూద్దాం అన్నారు. ఈ మాటలు వీళ్ళకి నచ్చలేదండి, ప్రియుడికి ప్రియురాలకి. ఆ పదాలకు అర్థాలు కూడా తెలియదు వీళ్ళకి. ఇంకా ఆడికి మూతి మీద మేసం కూడా ఉండదు. ఇంకా ప్రేమ. వీళ్ళిద్దరూ ఏం చేశారనుకుంటున్నారు? ఇంట్లో మా ప్రేమకు ఒప్పుకోవటం లేదు గనక, మేము ఈ జన్మలో కలిసి ఉండలేం గనక, మేము చచ్చిపోయి ఇద్దరము కూడా మరలా జన్మెత్తుతాం, ఆ జన్మలో మేము ప్రేమించుకుంటామని ఇద్దరు చెట్టుకు ఊరేసుకుని చచ్చిపోయారండి. చిన్నపిల్లలు. అంటే ఇంకో జన్మ ఉంది, ఆ జన్మలో ప్రేమ, ఆ జన్మలో మరొక జీవితం, ఇక రకరకాల కళలు కంటున్నారు. బైబిల్ చదవాలి జాగ్రత్తగా. బైబిలు సృష్టికర్త రాయించిన గ్రంథం, నీ జీవితం గురించి స్పష్టంగా చెప్పే గ్రంథం. మరో జన్మ, మరో జన్మ, 7 జన్మలు, 14 జన్మలు, 100 జన్మలు ఏమీ లేవు. మనిషికి ఒక్కసారే జన్మ. మాట చూపిస్తాను చూడండి, 27వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం చదవండి బైబిల్లో. మనుషులు ఒక్కసారే మృతి పొందవలెనని నియమింపబడింది. నియమం అంటే దేవుడు, జీవితం ఇచ్చిన దేవుడు ఒక నియమం పెట్టాడు. నీ ఇష్టానుసారం కాదు, నియమం ఉంది జీవితానికి. నీ జన్మ ఎక్కడ జరగాలో దేవుడు నియమించాడు. నువ్వు ఎప్పుడు పుట్టాలో దేవుడు నియమించాడు. లేదంటే ఇప్పుడు ఈ తరంలో నువ్వెందుకు పుట్టావు? మీ అమ్మ నాన్న గర్భాన్ని నువ్వెందుకు పుట్టావు? ఈ ప్రాంతంలోనే నువ్వెందుకు పుట్టావు? పుట్టుక దేవుడి నియమం. ఎక్కడ పుట్టాలి, ఎప్పుడు పుట్టాలి, ఎలా పుట్టాలి, స్త్రీగా పుట్టాలా, పురుషుడిగా పుట్టాలా, దేవుడి నియమం. పుట్టిన తర్వాత భూమి మీద ఆయుష్కాలం ఎంతకాలం ఉండాలి? 60 ఏళ్ళు ఉండాలా, 70 ఏళ్ళు ఉండాలా, 30 ఏళ్ళు ఉండాలా, 40 ఏళ్ళు ఉండాలా, దేవుడి నియమం. పుట్టుక వెనకాల దేవుడి నియమం, చచ్చిపోవడం వెనకాల దేవుడి నియమం. నియమించాడట. మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని ఆయన నియమించాను. తర్వాత ఆ తరువాత తీర్పు జరుగును. ఈ పదవంటలు ఏం చేయండి. చచ్చిపోయిన మరుక్షణం ఏం జరుగుతుందట? తీర్పు. చచ్చిపోయిన ప్రతి ఒక్కడు దేవుడి ఎదుట నిలబడాలి చేతులు కట్టుకుని. వెళ్ళావు కదరా భూమి మీదకి 60-70 ఏళ్ళు, నేను కట్టిన లోకాన్ని అనుభవించావు కదా, నేను పెట్టిన సూర్యుడిని అనుభవించావు కదా, నేను పండించిన పంట అంతా తినేసావు కదా, తల్లి గర్భంలో నేను కట్టిన దేహాన్ని అనుభవించావు కదా. ఏం చేసావు ఆ దేహంతో? చేసిన మంచి పనులు ఏంటో చెప్పు. ఆ దేహంతో నువ్వు చేసిన మేలులేంటో చెప్పు. ఆ దేహంతో నువ్వు చేసిన పాపాలు చెప్పు. ఆ దేహంతో నువ్వు చేసిన కీడులు చెప్పు. ఆ దేహంతో నువ్వేం చేసావో లెక్కలు చెప్పు. చచ్చిపోయిన వాడు తీర్పులోనికి వెళ్ళాలట. చచ్చిపోయిన వాడు తీర్పులోనికి వెళ్ళాలట. చచ్చిపోయిన వాడు తీర్పులోనికి వెళ్ళాలట. చచ్చిపోయినవాడు తీర్పులోకి వెళ్ళాలని దేవుడు రాస్తే, కవులు, సినిమా కవులు ఏమని పాట రాశారండి? చావు గురించి ఒక పాట రాశాడండి చాలా క్రితం. ఏటట? చస్తే ఏ గోల లేదా, అసలు గోల అప్పుడే. అసలు గోల స్టార్ట్ అయ్యేదే చచ్చిన తర్వాత. చచ్చిపోయిన వెంటనే తీర్పు. గజ 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 వణుకుతూ, ఎవరు మహాప్రభు నువ్వంటే, నేనేరా భూమి మీద జీవితం నీకు ఇచ్చింది, నేనేరా నువ్వు అనుభవించి వచ్చిన భూమిని కట్టింది, నేనేరా తల్లి గర్భంలో నీకే దేహాన్ని కట్టింది. భూమి మీద ఉండగా చాలా ప్రసంగాలు విన్నావురా, భూమి మీద ఉండగా చాలా మంది సేవకులు చెప్పారా. ఏనాడు నీ క్రొవ్విన హృదయానికి ఆ మాట లెక్కలేదురా. నీ హృదయం కొవ్వింది. హృదయం కొవ్వి నేను ఎన్నిసార్లు మాట్లాడినా ఆ హృదయం కరగలేదురా, ఆ హృదయం మారలేదురా. కొవ్వు పట్టింది నీకు బాగా. కోసేస్తాను ఇప్పుడు, నిలబడి అక్కడ లైన్లో అంటాడు. ఏమన్నా మానవ జాతిని చూస్తుంటే
ఓ పక్క జాలేస్తుంది, ఓ పక్క భయం వేస్తుందండి. జాలి ఏంటంటే పాపం ఇంత నవ్వుతూ ఇంత ఆనందంగా బ్రతుకుతున్న వీడా అక్కడ పడిపోయి అలా కాలిపోతాడు. ఎవరిని ఇందాక అతను ఎవరో కాలిపోతుంటే చుట్టుపక్కల డ్రైవర్లు ఏం చేస్తున్నారు, బాధపడుతున్నారా, నవ్వుతున్నారు? మీరు చెప్పండి. బాధ కదండి. కళ్ళ ముందు ఒకటి కాలిపోతుంటే బాధ కదండి. ఇదిగో మన ముందు ఎలా తిరుగుతూ పాపాలు చేసుకుంటూ నేరాలు చేసుకుంటూ మారక చచ్చిన వాడు వెళ్ళి అందులో పడి కాలిపోతాడంటే నిజంగా చూస్తుంటే ఒక్కొక్కసారి అండి, పాపం ఇంత అందంగా ఉన్నాడే పడి కాలిపోతాడా, ఇంత సంతోషంగా ఉన్నాడే భూమి మీద పడి అక్కడ కాలిపోతాడా? ఇతనికి వాక్యం చెప్పాలి, ఇతన్ని మార్చుకోమని చెప్పాలి, జీవితం దేవుడిదని చెప్పాలి, చచ్చిన తర్వాత తీర్పు ముందు నిలబడాలని చెప్పాలి. ఎంత బాగా రాశాడు చూసారా? మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని జీవితం ఇచ్చిన దేవుడు నియమించాడట. చచ్చిన మరుక్షణం ఎక్కడ నిలబడాలట? తీర్పు, కోర్టు. ఏమండి మీరు భూమి మీద చూడండి, మనుషులు నేరాలు చేసిన తర్వాత పోలీసులు వెంటనే పట్టుకుంటారండి? పట్టుకోరు. ఇప్పటికీ కొంతమంది దొంగలు దొరుకుతున్నారా? దొరకరు. మీకు తెలియదు కాదు కదా, కొంతమంది దొరుకుతారండి దొంగలు, దొరకరు. కానీ దేవుడి చట్టం ఎలా ఉంటుందంటే, నువ్వు చచ్చిపోయిన తర్వాత ఒక వారాన్ని పట్టుకుంటాను తండ్రి ఏముండదు, చచ్చిన మరుక్షణ కోర్టులో నిలబడాలి వెళ్ళి. ఎస్ మై లార్డ్, వచ్చేసాను నేను, భూమి మీద నా జీవితం అయిపోయింది, చెప్పండి ఇప్పుడు ఏంటి? ఏం చేసావు బాబు? అక్కడ వెంటనే తోసేయడమే, మెడపట్టుకుని వెంటనే వెళ్ళిపోతాడు. వెంటనే భూమి మీద కోట్లలాగా ఏవో 10 రోజులు ఎదుగుతాం, 20 రోజులు ఎదుగుతాం, ఇంకా దొంగ దొరకలేదు, మా దొంగ మావోడే కనుక లోపల దాచాం, ఇలా నాటకాలు ఏముండవు. అంతే కదండి. దొంగోడు పోలీసు వాళ్ళకి తెలుసు అనుకోండి, దొంగోడు వెనకాల రాజకీయ నాయకులు ఉన్నారనుకోండి, దొంగోడు దొరుకుతాడా? ఊర్లోనే ఉంటాడు కానీ దొరకడు. అదేంటి విచిత్రం తెలియదు. మన కాలం ముందు దొరుకుతాడు, పోలీసు వాళ్ళకి దొరకడు. వాళ్ళు అంటారు వెతుకుతున్నాం అంటారు, మాకు కనపట్టలేదు అంటారు వాళ్ళు. అంత బాగుంటారు పోలీసు వాళ్ళు. ఆడ వెనకాల రాజకీయ నాయకులు కానీ ఆడ వెనకాల డబ్బు కానీ ఉంటే అంత బాగుంటారు పోలీసు వాళ్ళు. దేవుని పిల్లలారా, దేవుడు చట్టాలు ఇలా ఉండవు. ఎంత బాగా రాశాడు తెలుసా? ఒరే, నువ్వు బహిరంగ పాపాలు చేస్తావా? జాగ్రత్తగా వినాలి. పాపాల్లో 2 రకాల పాపాలు ఉంటాయి, నేరాల్లో 2 రకాల పాపాలు ఉంటాయండి. ఒకటి, కొంతమంది బహిరంగంగా ఓపెన్ అయిపోతారు. ఎంత చూపించాను కదా అయ్యగారిని, డైరెక్ట్గా నేను వేసాను అంటున్నట్టు. కొంతమంది ఎలా ఉంటారంటే, ఎవ్వడికి కనపడకుండా లోపల బయట ఒక వేషం, లోపల ఒక వేషం. బయటేమో మంచోడు, బయటేమో పెద్ద మనిషి, బయటేమో పెద్ద అధికారి, బయటేమో చాలా గొప్పోడు, లోపల మాత్రం అన్ని నేరాలు. చేతికి మట్టి అంటకుండా మనుషుల్ని చంపిస్తూ ఉంటారండి. అలా రహస్యంగా పాపాలు చేసే వాళ్ళందరూ ఈ కోర్టులు పట్టుకోలేవు, ఈ జైలు పట్టుకోలేవు. మనుషులకు దొరకరు. కానీ ఎవరికి దొరుకుతారో తెలుసా? దేవుడికి దొరుకుతారు. కొరింథీయులకు రాసిన పత్రిక తీయండి. అసలు ఈ మాట చదివితేనండి, నేరం చేస్తున్న ప్రతి ఒక్కడి గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం తీయండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం అండి. నా యందు నాకు ఏ దోషము కానరాదు, అయినను ఇందువలన నీతిమంతుడుగా ఎంచబడను. ఆగండి, పౌలు గారు ఎంత బాగా చెప్తున్నాడు ఏంటంటే విషయాన్ని. ఇదిగో నేను మంచోడిని కాదన్న సంగతి నాకు తెలీదు. ఇప్పుడు లోకంలో ఎవరి దగ్గరికైనా వెళ్ళి, ఎందుకయ్యా నువ్వు ఇలా చేస్తున్నావు, తప్పు కదయ్యా అను, ఊరుకుంటాడా? నా యందు నాకు ఏ దోషము కానరాదు, మంచోడు కాదయ్యా, నీ జీవితం బాగోలేదయ్యా, నీ బ్రతుకు బాగోలేదయ్యా, ఎవరికి చెప్తే ఎవరు ఊరుకుంటున్నారు, ఎవరు వింటున్నారు, ఎవరు మారుతున్నారండి? కొట్టనాకు వస్తున్నారు, తిట్టడానికి వస్తున్నారు. ఏమంటే బైబిల్ పంచుతూ చక్కగా కొన్ని గ్రామాల్లోకి వెళ్ళి సువార్త చేస్తున్న సేవకులను కొడుతున్నారు. మీ మనసులు మార్చుకోండి అయ్యా, మీ బ్రతుకులు మార్చుకోండి అయ్యా అని చెప్తుంటే మతం అని చెప్పి కొడుతున్నారు. అంటే నా యందు నాకు ఏ దోషము కానరాదు, నేను మంచోడిని అనుకుంటావు, నేను బాగానే ఉన్నాను అంటున్నావు. కాదు, నీకు జన్మిచ్చిన దేవుడు చెప్పాలి నువ్వు మంచోడువో కాదో, నువ్వు మంచిదానివో కాదో, నేను మంచోడినో కాదో. నాకు జన్మిచ్చిన దేవుడు చెప్పాలి. ఆయనకు కొన్ని లెక్కలు ఉంటాయి, కొలమానాలు ఉంటాయి. ఆ కొలమానాలకి నీ జీవితం సరిపోయిందో లేదో చూసుకోవాలి. నీవుగా నేను మంచోడినే, నీవుగా నేను చాలా గొప్పవాడిని కాలరెగరేయకూడదు దేవుడి దగ్గర. నా యందు నాకు ఏ దోషము కానరాదు, ఇందువలన నీతిమంతుడుగా ఎంచబడను. నన్ను విమర్శించువాడు ప్రభువే, భూమి మీద ఉన్న ప్రతి వాడిని విమర్శిస్తాడు, తీర్పులోనికి తెస్తాడు. ఆయన ముందు నిలబడాలి. విమర్శ, తీర్పు ఉంది ప్రతి మనిషికి. నన్ను విమర్శించువాడు ప్రభువే, కాబట్టి
సమయము రాకమునుపు అనగా ప్రభు వచ్చు వరకు దేనిని గూర్చియు తీర్పు తీర్చకండి. జాగ్రత్తగా వినాలి. ప్రభు వచ్చేంత వరకు, రెండవ రాకడలో యేసుక్రీస్తుల వారు వచ్చేంత వరకు మీరు దేనిని గూర్చి తీర్పు తీర్చకండి. ఆయన వచ్చి రెండవ రాకడలో వచ్చిన ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి ఏం తెస్తాడట? అంధకారంలో రహస్యంలో ఉండిపోయినవన్నీ కూడా వెలుగులోనికి తెచ్చి హృదయములోని ఆలోచనలను బయలుపరచబడినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. ఏమండి, ఇది చదివితే ఎంత భయంకరమో తెలుసా? అది టైం పడుతుంది కానీ ముందుకు వెళ్ళిపోతాను నేను, టైం అయిపోయింది. ప్రతి ఒక్కడి హృదయములో నేరాలు, ఘోరాలు, పాపాలు, చాలా భయంకరమైన రోగాలన్నీ గూడు కట్టుకున్నాయి. హృదయము భయంకరమైన ఘోరమైన వ్యాధితో నిండిపోయింది. ఆ హృదయములో ఉన్నవన్నీ బయటకు తెస్తాడట. ఎవరు? యేసుక్రీస్తు. ఎప్పుడు తెస్తాడట? ఆయన వస్తున్నాడు రహస్యంలో ఉన్నవన్నీ బయటకు తేడానికి. అప్పటి వరకు మీరు తీర్పు తీర్చకండి, ఆయన వస్తున్నాడు. తీర్పు తీర్చడానికి ఆయన వస్తున్నాడు. మీకు మాట చెప్తానండి, యేసుక్రీస్తుల వారి క్రీస్తు న్యాయపీఠం అంటే రెండవ రాకడలో వచ్చి క్రీస్తు న్యాయాధిపతిగా న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు ఎంత చెప్తున్నాను కదా, చచ్చిపోయిన ప్రతి వాడు చేతులు కట్టుకుని ఆయన ముందు నిలబడాలి. ఇది రెండవ రాకడలో జరుగుతుంది. అయితే మీకు ముందు ఒక చిన్న క్లారిటీ ఇస్తాను, చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను. తీర్పు యేసుక్రీస్తుల వారు రెండవ రాకడలోనే జరుగుతుందా, ముందు జరగదంటే ముందు ఆల్రెడీ ఒక తీర్పు జరిగిపోద్ది. ఇప్పుడు ఈ లోకానికి ఏం జరుగుతుంది అన్నాడు యేసుప్రభు? తీర్పు జరుగుతుంది అన్నాడు కదా. అంటే చచ్చిన మరుక్షణం టెంపరీ జైల్లోకి వెళ్ళిపోతాడు, చచ్చిన మరుక్షణం తీర్పులోకి వెళ్ళిపోతాడు. యేసుక్రీస్తుల వారు రెండవ రాకడలో వచ్చి తీర్చేది అంత్య తీర్పు, ఫైనల్ జడ్జిమెంట్ అది. ఇప్పుడు బైబిల్లో మనకి ధనవంతుడు కనబడతాడు. ధనవంతుడు తీర్పులోకి వెళ్ళిపోయాడా, శిక్షలోకి వెళ్ళిపోయాడా? చచ్చిన మరుక్షణం వెళ్ళిపోయాడా, వెళ్ళలేదా? చచ్చిన మరుక్షణమే వాడు అక్కడికి వెళ్ళిపోయాడు, తీర్పులోనికి వెళ్ళిపోయాడు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, ఆలస్యమైంది, అన్ని డీటెయిల్గా చెప్పడానికి సరిపోదు, చాలా విషయం ఉంది. ఇక్కడ విషయం ఏంటంటే మీరు అర్థం చేసుకోవడం ప్రయత్నించండి. ధనవంతుడు భూమి మీద తిన్నాడు, త్రాగాడు, సుఖించాడు. నేను ఈ లోకాన్ని అనుభవించడానికే పుట్టాను, లెట్స్ ఎంజాయ్ అనుకుంటూ బతికాడు, చచ్చాడు, నరకానికి పోయాడు. నరకానికి పోయిన తర్వాత అడుగుతున్నాడు, బాబు నేను ఎందుకు వచ్చాను ఇక్కడ నరకాన్ని? అబ్రహాం గారు నరకానికి ఎందుకు వచ్చానంటే ఆయన అంటున్నాడు, అబ్రహాం గారు నీ కుమారుడా, నా కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టుగా సుఖాన్ని అనుభవించావు, అదే కేసు, అందుకే నువ్వు వచ్చావు అక్కడికి నరకంలోకి అన్నాడు. మతిపోయింది అడిగి. సుఖపడ్డం కేసు, తినడానికి త్రాగడానికి కాదు మనిషి పుట్టింది. దేహాలను ఇచ్చింది దేనికండి? తినడానికి త్రాగడానిక, దేవుని మహిమపరచడానిక? దేహాలు ఎందుకు ఇచ్చాను అన్నాడు? మీ దేహములతో దేవుని ఏం చేయాలి? మీరు మహిమపరచండి అంటే నువ్వు మందు తాగుతానంటే ఎలాగా? దేహాలతో మహిమపరచండి అంటే నేను సంపాదన నా దేహాన్ని ఇస్తానంటే ఎలాగా? ఎప్పుడు నా కోసం, నా కుటుంబం కోసం, నా పిల్లల కోసం, నా సుఖాల కోసం, నా సంతోషాల కోసం దేహాన్ని వాడేస్తానంటే ఎలాగా? ఆ దేహం ఇచ్చింది మహిమపరచడానికి కదా, ఆ దేహం ఇచ్చింది పరిశుద్ధుడిని బ్రతుకుతో చూపించడానికి కదా. దేహము దేవుడిది, జల్సా చేస్తున్నది వీడు. ఈ ప్రపంచం అంతా దేవుడిది, కూర్చుకున్నదంతా నాదే అంటాడు, అంతా వదిలిపెట్టి వెళ్ళిపోతాడు చచ్చిపోయిన తర్వాత. ఏం అర్థం అవట్లేదండి మనిషి ఏం మాట్లాడుతున్నాడు. నాదే 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 అంటాడు, వెళ్ళేటప్పుడేమో పెట్టిలో పెట్టి ఏం లేకుండా పంపుతారు. బతుకుండగా ఎన్ని పోరాటాలు చేస్తాడండి. కంచి దాటేసావు, నా దగ్గర నా తలలోకి వచ్చేసావు, నా తలలోకి వచ్చేసావు. నీదేట్రా బాబు, పోతావు కదా వదిలేసి. చిన్న కంచి దగ్గర గొడవ, రాయి దగ్గర గొడవ, ఏమంటే కొబ్బరాకు దగ్గర గొడవ, చెట్టు దగ్గర గొడవ, ఆకు దగ్గర గొడవ, బాత్రూమ్ దగ్గర గొడవ, అన్నిటి దగ్గర గొడవే కదా మనిషికి. గొడవ గొడవలు గొడవలు గొడవలు. పట్టుకెళ్ళేది ఏముందంటే పట్టుకెళ్ళేది ఏమి లేదు. దేవుని పిల్లలరా, చచ్చిపోయిన మరుక్షణం అండి. ఇప్పుడు మీరు చదువుకున్నారు చూసారు, చచ్చిపోయిన మరుక్షణం దేవుని ఎదుట మనిషి నిలబడి ఈ భూమి మీద మనిషి చేసిన ప్రతి దానికి కూడా లెక్కలు చెప్పడానికి నిలబడాలి. భూమి మీద ఏమండి మనం ఎలాగైనా బతికేయచ్చు, ఏమైనా చేసేయచ్చు, అలా అనుకునే బతికేశాడు పాపం ధనవంతుడు. వెళ్ళిపోయాడు, పాతాళంలో పడిపోయాడు, కాలిపోతున్నాడు. ఏంటయ్యా నేను చేసిన తప్పు అంటే, నువ్వు దేవుడి ఇష్టాన్ని నెరవేర్చలేదు, నీ ఇష్టాన్ని నెరవేర్చుకుని బతికావు, అందుకే నువ్వు నరకానికి వచ్చావు. నీ ఇష్టం
నువ్వు నెరవేర్చుకోకూడదు, నీకు జీవితం ఇచ్చిన ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఇష్టాన్ని నేను నెరవేర్చలేదు అన్నాడు అబ్రహాం గారు. అప్పుడు వాడికి బోధపడింది. కానీ అప్పటికే మారు మనసు పొందుదామన్నా, జీవితం మార్చుకుందామన్నా వాడికి ఏమైనా అవకాశం ఉందా? అవకాశం లేదు. ఇక్కడ జాగ్రత్తగా వినాలి. ధనవంతుడు తిన్నాడు, త్రాగాడు, సుఖించాడు, అనుభవించాడు, చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోయింది? పాతాళానికి వెళ్ళిపోయింది. దేహం ఎక్కడ ఉండిపోయింది? దేహం ఎక్కడ ఉండిపోయింది? భూమి మీద ఉండిపోయింది. ఇంతకీ తిని తాగి ఎంజాయ్ చేసింది ఏది? దేహం. ఆవిడేమో హాయిగా పడుకుంది. ఎవరు? దేహం. ఆత్మ వెళ్ళి ఏం చేస్తుంది? కాలిపోతుంది. ఇప్పుడు సెకండ్ జడ్జిమెంట్లో ఏం జరుగుతుందో తెలుసా? రెండో రాకడలో క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఏం జరుగుతుందో తెలుసా? ఏమంటే పాతాళంలో కాలిపోతున్న ఆత్మ బయటికి రావాలి. పాపాలు చేసి ఏమంటే శ్మశానానికి వెళ్ళిపోయిన దేహము బయటికి రావాలి. ఈ రెండు కలిసి ఫైనల్ జడ్జిమెంట్లో నరకానికి పర్మనెంట్గా వెళ్ళాలి. జాగ్రత్తగా వినాలి. ఇక్కడి నుంచి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చదవండి బైబిల్లో. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలము ప్రతివాడు పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట, ఏమండి ఎంతమంది రావాలట క్రీస్తు న్యాయపీఠం ఎదుటికి? మనమందరం అన్నాడు చూడండి. ఆ పదవంటలం చేసుకోండి. క్రీస్తు న్యాయపీఠం ఎదుటిగట అందరూ రావాలట. మనమందరము. ఎందుకు రావాలయ్యా అంటే అంటున్నాడు, దేహం ఇచ్చాను కదా, తల్లి గర్భంలో చాలా కష్టపడి దేహాన్ని కట్టాను కదా, చూడగల కన్ను, వినగల చెవి, మాట్లాడే నోరు, చక్కగా పని చేసుకోవడానికి చేతులు, తిరగడానికి కాళ్ళు, నువ్వు తిన్నదంతా అరిగిపోవడానికి జీర్ణాశయం, ఎన్ని అవయవాలు చేశాను, ఎంత అందమైన దేహాన్ని నీకు ఇచ్చానయ్యా. ఆ దేహాన్ని అంతా అనుభవించావు కదా. ఇప్పుడు ఆ దేహముతో జరిగించినవి మంచివైనను సరే, నెక్స్ట్ చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలము, దేహముతో జరిగించిన వాటి ఫలము. మర్డర్ చేసావు కదా, మరి ఫలం తీసుకోవా? వ్యభిచారం చేసావు కదా, మరి ఫలం తీసుకోవా? నేనిచ్చిన దేహంతో తాగి 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 కిడ్నీలన్నీ పోగొట్టుకుని చచ్చావు కదా, మరి జీతం తీసుకోవా? చూసారా ఎలాగుందా? దేహముతో జరిగించినవి మంచివైనను సరే, దేహముతో జరిగించినవి చెడ్డవైనను సరే, వాటి ఫలం, వాటి జీతం. ఇదిగో ఇప్పుడు వేదిక మీద ఉన్నారండి వీళ్ళు పాపం. సభలు వాళ్ళ రూపాయలు ఖర్చు పెట్టండి, ₹1,000 సభ అంటే చిన్న పని అనుకుంటున్నారా? నిన్న వచ్చానండి, వర్షం పడిందండి, పడుతున్నారండి పాటలు, లోపలికి బయటికి చెమటలు కక్కేస్తున్నారండి. మరి ఇంత కష్టపడి సభల్లో పనిచేస్తున్న పిల్లలు ఈ దేహముతో జరిగించిన వాటి ఫలం వీళ్ళకి ఎవరిస్తారు? యేసుక్రీస్తు ఇస్తాడు. ఆ ఫలం కోసం క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఇదిగో పని చేసిన పిల్లలందరూ నిలబడతారు. ఈ పనిని వెక్కిరిస్తున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఆ రోజు నిలబడతారు. సువార్త ప్రకటిస్తున్న వాళ్ళు, తిడుతున్న వాళ్ళు ఉన్నారు, వారు ఆ రోజు నిలబడతారు. సేవ చేస్తున్న సేవకుడిని ఎగతాళి చేస్తున్న వాళ్ళు ఉన్నారు, ఆ రోజు వాళ్ళందరూ నిలబడతారు. దేహం ఎత్తిన ప్రతివాడు, జాగ్రత్తగా వినండి, దేహం ఎత్తిన ప్రతివాడు దేహం ఇచ్చిన ఆయనకి లెక్కలు చెప్పడానికి క్రీస్తు న్యాయపీఠం ఎదుట దేహాలతో నిలబడాలి. నిలబడి దేహాలతో జరిగించినవి మంచివైనను సరే చెడ్డవైనను సరే వాటి ఫలము ప్రతివాడు ఏం చేయాలట? పొందాలి, జీతాలు తీసుకోవాలి. అంతే కదండి. నెల అయిపోయిన తర్వాత ఓనర్ గారు మనకి ఏమిస్తారు? జీతం ఇస్తారు. జీవితం అయిపోయిన తర్వాత ఇస్తాడు దేవుడు. నెలకోసారి ఎవడైనా ఒకేసారి ఇస్తాడు అనమాట. అంతా లెక్కలు కట్టి మూటలు కట్టి పెడుతున్నాడు పక్కనే. ప్రతివాడికి మూటలు కట్టి పెడుతున్నాడు. జీవితం అయిపోయిన వెంటనే జీతం ఇస్తాడు. వచ్చావా కొడుక, ఎదురు చూస్తున్నాను నీకోసమే. ఏం వీరంగం వాడేసేవారు ఆ భూమి మీద, ఎన్ని పాపాలు చేసేసేవారు ఆ భూమి మీద అంటాడు పాపాలు చేసిన వాళ్ళని.
చక్కగా దేవుడి కోసం బ్రతికారు. చూశారు నీతిమంతులు కష్టాలు పడి వేదనలు పడి ప్రభు అనుకుంటూ, సేవ అనుకుంటూ, ఆత్మలు అనుకుంటూ, రక్షణ అనుకుంటూ, వాక్యం అనుకుంటూ, ప్రార్థనలు అనుకుంటూ తిరుగుతున్నారు. చూశారు, వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాడు. ఎంత కష్టాలు పడుతున్నావు కొడుక, భూమి మీద రా 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 నిలబడు. ఇప్పుడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఎవరెవరు నిలబడ్డారు? అందరూ నిలబడ్డారా? అందరూ అంటే ఎవరు? మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు అందరూ నిలబడ్డారా? నిలబడ్డారు. ఇంతకీ నిలబడ్డది దేనికి అనుకుంటున్నారు? దేహముతో జరిగించిన వాటి ఫలము ప్రతివాడు ఏం చేయాలి? పొందాలి. కానీ అప్పటికి దేహాలు ఎక్కడ ఉండిపోయినాయి? ఎక్కడ ఉండిపోయినాయి? భూమి మీద ఉండిపోయినాయి కదా. ఇప్పుడు భూమి మీద ఉన్న దేహాలారా రండి బయటికి, రండి బయటికి, మీ సంగతి చెప్పాలి. యోహాను సువార్త బైబిల్ తీయండి, ఎంత బాగా రాశాడు చూడండి బైబిల్. యోహాను సువార్త 5వ అధ్యాయం 28వ వచనం చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 28వ వచనం. ఇది జ్ఞానం అండి, లోకానికి తెలియని మానవ జీవితానికి సంబంధించిన అత్యంత రహస్యాలు ఇవి. లోకానికి తెలియని అత్యంత రహస్యాలండి ఇవన్నీ. దేవుడు మన మీద ప్రేమతో మనకు చెప్తున్నాడు అండి ఇవన్నీ. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వస్తుంది, ఆ కాలమున సమాధులలో ఉన్నవారు అందరా కొందరా? చూసారా, సమాధులలో ఉన్నవారు అందరూ ఆయన శబ్దం, యేసుక్రీస్తుల వారి రాకడ శబ్దం, బోర శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వాళ్ళు తీర్పు పునరుత్థానమునకును బయటకు వస్తారు. అంటే మేలు చేసినోడు బయటికి రావాలి, కీడు చేసినోడు బయటికి రావాలి. భూమి మీద శవాలని వదిలేస్తాడు అనుకోకండి, భూమి మీద ఉన్న మనుషులను వదిలేస్తాడు అనుకోకండి. పరదేశంలో ఉన్న ఆత్మ రావాలి, నరకంలోనికి వెళ్ళిపోయిన ఆత్మ రావాలి, భూమి మీద సమాధుల్లో ఉన్న ఈ దేహం రావాలి. రెండు కలవాలి, కలిసి క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఆయన ఇచ్చే జీతం కోసం ఎదురు చూడాలి. మేలు చేసినోడేమో జీవ పునరుత్థానానికి బయటకు వస్తాడట, కీడు చేసినోడేమో తీర్పు పునరుత్థానం. అంటే వాడికి ఆల్రెడీ వాడి ఆత్మకు నియమించిన తీర్పు ఏదైతే ఉందో, శిక్ష ఏదైతే ఉందో, దానిని కన్ఫర్మ్, దాన్ని మొత్తం పర్మనెంట్ చేసుకోవడానికి వస్తున్నాడు. పాపాలు చేసి నేరాలు చేసి శరీరంతో సమాధుల్లో హాయిగా పడుకుంటానంటే ఎలాగా? బయటికి బయటికి రా. దేహమా ఎన్నెన్ని పాపాలు చేశావు, దేహమా దేవుడిని విడిచిపెట్టి లోకాశల్లో పడి ఎన్నిసార్లు దేవుడికి మోసం చేశావు, ఎన్నిసార్లు దేవుడికి మాట ఇచ్చి తప్పావు. ఎంతమంది అండి మనుషులు దేవుడికి మాట ఇచ్చేస్తారండి, ఏమన్నా నేను దీనికి బానిస అయిపోయినట్టు వదిలేస్తానండి, జనవరి 1 నుంచి ఇక కంటిన్యూ అయిపోతానండి. ఆ 1 వరకే కంటిన్యూ అవుతాడు, ఇక మళ్ళీ కనపడ్డు. జనవరి 1 వాగ్దానాలు ఇచ్చేస్తారు దేవుడికి. చాలా మంది మాటలు ఇచ్చేస్తారు, ఈ సంవత్సరం అంతా నేను మారిపోతానండి, దేవుడి గుళ్ళోనే ఉంటానండి, సన్నిధిలో ఉంటానండి, సేవలో ఉంటానండి, పనిలో ఉంటానండి, ఇంకా నేను ఆ పాపపు తిరగనండి, ఆ పాప పనులు చేయనండి అంటారు. ఉత్తిదేనండి. ఆ ఒక్కరోజు ఆ 2 వారాల వేడి, కొత్త సంవత్సరం వేడి, తర్వాత అంతే, సంవత్సరం పాతదవుతుంది, మనోడు బతుకు కూడా పాతదే. మళ్ళా యథావిధిగా పాపాలు, నేరాలు, దేవుడిని విడిచిపెట్టి తిరుగుళ్ళు. మీకు అర్థం అవటం లేదు. మేలు చేసిన వాడు బయటకు వస్తాడు, దేవుడి కోసం బ్రతికిన వాడు. మేలు చేసిన వాడు అంటే లోకానికి సువార్త అందించిన వాడు ఒక్కడే లోకానికి మేలు చేసినవాడు. ఆత్మను రక్షించడానికి కష్టపడినాడు ఒక్కడే ఈ సమాజానికి మేలు చేసినవాడు. వాడు బయటికి రావాలి. సమాజానికి పాడు చేసి, సమాజాన్ని నాశనం చేసి, ఈరోజు సినిమా యాక్టర్లు మొదలుకొని, రాజకీయ నాయకులు మొదలుకొని అందరూ సమాజాన్ని పాడు చేయటం కదండి. సినిమా వాళ్ళు తీసే సినిమాలు ఏంటండి? బూత్ సినిమాలు, దొంగలను హీరోలను చేసి వాడు హీరో అని పిల్లలకి చూపించటాలు, అంత సొసైటీని నాశనం చేసే వాళ్ళండి, మనుషులను పాడు చేస్తున్న వాళ్ళండి. వీళ్ళందరూ బయటికి రావాలండి. కోట్లకు పడగలెత్తారండి, జనాన్ని పాడు చేసి కోట్లకు పడగలెత్తారండి. పేరుకు హీరోలండి, కుట్కాలకి యాడ్లు ఇస్తూ ఉంటారు చూసారా? ఏదో విమల యాడ్ వస్తుందండి, ఆ విమల యాడ్లో ఏం చెప్తాడు చెప్పండి? పలుకులో కేసరి అంటాడు. ఎవడు అంటున్నవాడు? ఎవడంటున్నాను? చిన్నోడా? హీరో. సల్మాన్ ఖాన్లు, షారుఖ్ ఖాన్లు, అజయ్ దేవగన్, వీళ్ళందరూ ఎవరు అనుకున్నారు? హీరోలు అండి. ఆడు వస్తాడండి గుట్క వేసుకుని. నిజం చెప్తున్నానండి. పలుకులో కేసరి అన్నప్పుడు వాళ్ళ కొడుకు ఎట్టమనండి, ఆ గుట్క ప్యాకెట్ ఎడతాడేమో అడగమనండి. వాళ్ళ కొడుకు ఎట్టడు, మన కొడుకులు తినమంటాడు. మనోళ్ళు పిచ్చోళ్ళు కదా, మా హీరో అనుకుని ఆడు సినిమా రిలీజ్ అవ్వగానే వెళ్ళిపోతాడు, ఆడేమో గుట్క తినమని చెప్తున్నాడు. వీడికి ఆడు కోట్లు సంపాదించి బాగానే ఉంటాడు, ఈడు హాస్పిటల్కి వెళ్ళిపోయి ఈడు బాగానే ఉంటాడు. తిప్పలు ఎవరికి చెప్పండి? మనకే.
ఈయన బాగు చేయించుకోవడానికి తిప్పలు, ఈయన హాస్పిటల్లో తిప్పడానికి తిప్పలు. ఆడేమో హీరో, ఆడు చెప్పాడని ఈడు తిన్నాడు, ఈడు పోయాడు. చూసారండి సొసైటీ ఎలా ఉందో. ఆడు గుట్కా తినమంటాడు, ఏమంటే కైనీళ్ళు తినమంటాడు, మందు తాగమని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేవాళ్ళు లేరా హీరోల్లో? సిగ్గు లేదురా సమాజాన్ని పాడు చేయడానికి? మందు తాగమని చెప్తావా? గుట్కాలు తినమని చెప్తావా? నీ సినిమాలు చూడడానికి వచ్చేవాళ్ళు చిన్న చిన్న పసిపిల్లలే, ఏమైనా ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళు, డిగ్రీ చదువుకున్న వాళ్ళు, అసలు లోకం అంటే తెలియని యవ్వన పిల్లలు నీ దగ్గరకు వస్తే గుట్కాయ ఆడిస్తావా? అసలు పోలీసు వాళ్ళు లోపలేసి కుమ్మేలండి వీళ్ళని. ఎందుకు వదిలేస్తున్నారు నాకేం తెలియదు, ఎందుకురా పిల్లల్ని పాడు చేస్తున్నారని అడిగేవాళ్ళు లేడు. ఎందుకంటే వాళ్ళు కోటీశ్వర్లు కదా, ఎవడు అడుగుతాడు? భయం. దేవుని పిల్లలారా, ఇలాంటి పాపాలు, ఇలాంటి సొసైటీని పాడు చేసి మనుషులను తప్పుదారులు నడిపించి ఈ మత్తు పదార్థాలకు బానిసలు చేసి సమాజాన్ని కీడు చేసిన వాడు, మీరు చదువుకున్న మాట, మేలు చేసిన వాడు జీవ పునరుత్థానానికి, కీడు చేసిన వాడు తీర్పు పునరుత్థానానికి బయటికి రావాలి. మీద పుట్టి చచ్చిన వాళ్ళందరినీ 2 గ్రూపులు చేశాడు, ఎడం పక్క కుడి పక్క. ఎడం పక్కన ఉన్న వాళ్ళు అన్నాడు, నా తండ్రి చేత శపింపబడిన వాళ్ళారా అన్నాడు. ఈ కుడి పక్కన ఉన్న వాళ్ళు అంటున్నాడు, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళారా అన్నాడు. ఇంతకీ వీళ్ళకి వచ్చిన ఆశీర్వాదం ఏంటి? వీళ్ళకి వచ్చిన శాపం ఏంటంటే, వీళ్ళకి వచ్చిన ఆశీర్వాదం పరలోకం, వీళ్ళకి వచ్చిన శాపం పర్మనెంట్గా నిత్యాగ్ని, నరకం. ఇంతకీ వీళ్ళకి ఎందుకు వచ్చింది ఆశీర్వాదం? వీళ్ళని ఎందుకు దేవుడు పరలోకానికి తీసుకెళ్ళాడంటే, ఆయన అంటున్నాడు, నేను ఆకలిగా ఉంటిని, మీరు నాకు ఆహారం పెట్టారు, నేను దప్పికొంటిని, మీరు నాకు దాహానికి ఇచ్చారు. అంటే భూమి మీద దేవుడి కొరకు బ్రతుకుతున్న వారికి ఏమైనా ఆహారం పెట్టామా? సేవకుడికి ఎప్పుడైనా ఆహారం పెట్టారా? అతని దాహాన్ని ఏమైనా తీర్చారా? ఇదిగలాంటి సభలు జరుగుతున్నప్పుడు భూమి మీద చాలా మంది వాక్యం వినకున్నారు కదా, వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆత్మీయ ఆహారం ఏమైనా వాళ్ళకి పెట్టారా? నా ఆకలి ఏం తీర్చారు మీరు? నా సేవకి ఏం ఉపయోగపడ్డారు మీరు అన్నాడు. సేవకు ఉపయోగపడిన వాళ్ళందరినీ పరలోక రాజ్యానికి సిద్ధం చేశాడు. సేవ దేవుడి కొరకు నేను బ్రతకాలి, ఈ దేహం దేవుడిది, ఆయన ఇచ్చిన ఈ దేహాన్ని ఆయనకి ఇవ్వాలి అని ఆయన మీద ఆశతో ఎవరైతే బ్రతకలేదో, తిని తాగి లోకమే జీవితం అనుకుని బతికిన వాళ్ళు, నేరాలు పాపాలు చేసి చచ్చిన వాళ్ళందరినీ ఎడం పక్క ఉన్నాడు, ఈ మీరందరూ కూడా వెళ్ళిపోండి అన్నాడు. ఎక్కడికి? నిత్యాగ్ని దండనకి. కనుక దేవుని పిల్లలరా, చాలా పెద్ద విషయం ఇది. పరిస్థితులు బాగోలేదు కనుక ముగిస్తున్నాను. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఏం జరుగుతుందంటే, పుట్టి చచ్చిన ప్రతి వాడు ఆయన సింహాసనం ఎదుట నిలువబడి ఆయనకి ఏం చెప్పాలో తెలుసా? లెక్కలు చెప్పాలి. ఇంకా మీరు లోపలికి వెళ్ళిపోతే బైబిల్లో చాలా మంచి మాట ఒకటి ఉంటుందండి. ఏమని రాయించాడు దేవుడు అంటే, యేసుక్రీస్తుల వారు 2వ రాకడలో వస్తున్నప్పుడట, సమాధుల్లో ఉన్న వాళ్ళందరూ బయటకు వచ్చారు కదా, మేలు చేసినోడు వచ్చాడు, కీడు చేసినోడు వచ్చాడా? ఆ కీడు చేసిన వాళ్ళలో యేసు ప్రభువును పొడిచినోడు వచ్చాడు బయటికి. ఆడి పరిస్థితి ఎలాగుంటో చెప్పాలా? యేసుప్రభును బల్లెంతో పొడిచినవాడు, యేసుప్రభును కొరడాలతో కొట్టినవాడు, యేసుప్రభు నెత్తి మీద బుల్ల కిరీటం పెట్టినవాడు, ఈ రోజు యేసుక్రీస్తు వారి కొరకు బ్రతుకుతున్న వాళ్ళు దూషిస్తున్నవాడు లేరా? ఈ రోజు లేరా? ఆ రోజు ఉన్నారు, ఈ రోజు ఉన్నారు. ఈరోజు శిలువ త్యాగాన్ని అపహాస్యం చేస్తున్న వాళ్ళు ఉన్నారు, బైబిల్ను దూషిస్తున్న వాళ్ళు ఉన్నారు, సేవకులను దూషిస్తున్న వాళ్ళు ఉన్నారు, క్రైస్తవుల్ని భయంకరమైన మాటలతో దాడి చేస్తున్న వాళ్ళు ఉన్నారు, కొడుతున్న వాళ్ళు ఉన్నారు, తిడుతున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది సేవకులు కొన్ని చోట్ల చంపేస్తున్నారు. వీళ్ళందరూ క్రీస్తు న్యాయపీఠం ఎదుటికి రావాలట. నిజంగా ప్రకటనలో రాశాడండి, ఆయనను పొడిచిన వాడును ఆయనను చూచెదరు. ఆయన్ని పొడిచిన వాళ్ళు కూడా ఆయన చూస్తారట. ఈ రోజుకు పొడుస్తున్నారు ఆయన్ని. చనిపోయి 2000 సంవత్సరాలు అయిపోయిన యేసుప్రభుని ఇప్పటికీ పొడుస్తున్నారండి. ఇప్పటికే ఆయన మీద బురద జల్లాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నారండి. వీళ్ళందరూ చూస్తారట. ప్రతి నేత్రము ఆయనను ఏం చేస్తుంది? చూస్తుంది. చూసి ఏం చేస్తారట? రొమ్ము కొట్టుకుంటారటండి. అమ్మ బాబో, యేసుప్రభు వస్తాడని చాలా మంది చెప్పారండి, నేను నమ్మలేదండి అని. ఆయన వస్తున్నప్పుడు రొమ్ము కొట్టుకుంటారట. ఇంకేం ఉపయోగం అప్పుడు రొమ్ము కొట్టుకుని? జరగాల్సిందంతా జరిగిపోయింది. కనుక దేవుని పిల్లలారా, మీకు ఈ రాత్రి నేను చెప్పేది ఒకటే, ఇప్పటి వరకు మీలో ఎవరైనా మారని వాళ్ళు ఉన్నారా? మార్చుకోండి. ప్రభు వస్తున్నాడు. జీవితపు లెక్కలు చెప్పాలి. జీవితంలో ఏం చేసామో లెక్కలు చెప్పాలి. ఆయన ఎదుట, క్రీస్తు న్యాయపీఠం ఎదుట మన అందరము నిలబడాలి. నిలబడే రోజు ధైర్యంగా నిలబడాలి అంటే పాపాలు చేయకుండా నీతిగా, న్యాయంగా, యథార్థంగా బ్రతికితే ఆయన సింహాసనం ఎదుట మనం అందరూ నీతిగా నిలబడతాం.